ధర్మనందన, బాబా నీ చేత జూజం ఆడిపించాలని మన సుయోధను ముచ్చుపడుతున్నారు. నీ అభిప్రాయము చెప్పుము శ్రీ ధర్మనందన. కావచ్చును బాబా, అట్లనే కానీ ఇంకా జూజము ప్రారంభించవచ్చునా? కావచ్చును బాబా. మొదటిసారి పందెము నీవే కోరుకొను ధర్మనందన. అట్లనే కానీ ఏమమ్మా. సుయోధన, నీ మాటగా పందెముకు ఏమి కొనము సుయోధన? బాబా, వజ్రవైడూర్య మణిహారములు నా పణంబు. ఇదిగో నేను పాచికలు వేస్తున్నాను. 1 2. మొదటిసారి ధర్మనందన, రెండోసారి నీదేమ పణము? బాబా, దేవమాన్యముల తప్ప నా హర్ధరాజ్యములు కూడా వనముగా వండుతున్నాను. ఏమో నీవు చెప్పము. సుయోధన, ఈసారి గెలుపు మన సుయోధనేది. ధర్మనందన, ఈసారి పందెమునకు నీదేమి పణము? బాబా, సుయోధన, నీ పందెము? మామా, నా పందెము వినము. బాబా, పణమయ కాంచన వజ్ర కిరీటములో పందెము వేయుడే మామ గెల్చదనా. బాబా, భుజపల చోలకైన భీమజేనునే పణంబుగనే అందపు పెట్టెదను మామా. అలాగే ధర్మనందన. 3 4. ఈసారి మన సుయోధనే గెలుపు. సుయోధన, నీ పందెము చెప్పము సుయోధన. గాంధీవంపు ధరించిన పల్గుని లఘుల సహదేవులను హణముగానే పందెము పెట్టుచున్నాను బాబా. సుయోధన, ఈసారి గెలుపు నీదే. ధర్మనందన, ఈసారి పెద్దమునికి ఏమి పణము? సర్వోత్సవము సోలిపోయి ఇంక ఏమున్నది? ఉంది ధర్మనందన, ఉంది. నీది రాజ్యలక్ష్మి పోయి పాండవ స్త్రీ ఉన్నది కదా. పాండవ రాజలక్ష్మి ముతవాహిని సముద్ర వజేధరణ సర్వ ప్రవాహిని క్షీరపతి కుడచాలిని మదన పండితరాలు ద్రౌపదిని అందము పెట్టు శ్రీకృష్ణకు చెల్లలైనా మన సంరక్షణమైన అభిమానముకు పాంచాలినినే పదము పెట్టెదను మామా. వ్యయము పాచికలు వ్యయము. ధర్మనందన,
పితహు ధర్మనందన, ఈసారి కూడా మన సుయోధనే గెలుపుతారు. ధర్మనందన, ఈసారి పన్నముకు ఏమి పనము ధర్మనందన? ఇది ఎంత మోసముగా ఉన్నది. ధర్మనందన, ఈ పాంచాలిని పణముగా పుట్టుము ధర్మనందన. పితహు ధర్మనందన, ఈసారి కూడా మన సుయోధనే గెలుపు. ఓడిన మాయరే మామా మాయరే చరత మరో చతురత మాట చెల్లించుకున్న నీకే చలన ఎనలేని ఘనత. మామ మాపై సదా కృతజ్ఞత. పాంచాలి పంచమతక సోదర దుశ్శాసన పాంచాలి ఈ సభకు ఈ చూడము ఈ హాస్యముఖరమైన దుశ్శాసన దుర్యోధన ಹೇಳ್ಕೊಂಡು ಹೋಗ್ಯವ್ರು ಏನಿಲ್ಲ ಚೀನವ್ರು. ఓహో భయవృద్ధులు గురువృద్ధులు ధర్మవృద్ధులు మనకు ఇంతవరకు ప్రభుత్వలో ఇంతవరకు నిద్రపోవచ్చున్నదా ఏమి? ఇప్పుడే లేచి అధర్మబద్ధమని భావన చిత్రవే. ధర్మము జీవితం ధర్మయుద్ధమని నీచాధినితమైన తెలిసి అంగీకార ముద్ర వేసిన మీరేలా ఇంతవరకు వీక్షించితిరి? అయినచో జూత క్రియలను ధర్మజీవితో మా మామ సరిదోజన ఆడించింది కానీ చతుర్దశ నేను ఆడలేదే. మాట తెలియకనా? ధర్మము తెలియదు కనుక ధర్మాధరణ విచారింపగా తమ్ముడు విక్రమాపదులైన సిరి సంపదలను తమ తండ్రి దయామయ ఇంద్రవసలను ఇతని ఒకరి సొత్త ఈ పాడులో ఉండినప్పుడు ఇది అధర్మమని మీరు ఒకరైనా పెద్ద కలిపిదిరా? హాలిని ఒడిగా పెట్టినప్పుడైనా ఆ ములను మగతనంతో మచ్చి అందరూ కొట్టి తెచ్చుకున్న వాడు నేను. పాంచాలిపై నీకేం అధికారం ఉన్నది? అర్జునుడు అయినా అన్నను అడిగిన చతుర్దశ విషయాలు సహధర్మచారుడైన దారులు దయాయుతులుగా పొందబెట్టినప్పుడు ఇది అమానుష్యమన్నారు ఒకరు లేరే. నేను గెలిచిన మాయాజుతమైనది ధర్మజుడే గెలిచిన ధర్మమే జయించే మీరు జయ కొట్టి ఉండేవారు కారా? ఈ పాండ పక్షపాత బుద్ధులతో ధర్మదేవతని బంధించి అధర్మదేవత తాండమాడిప్రా. అలనాడు స్వయంవరమున నా కూలి మిత్రుని కారుని సూదుల ప్రసాదం వదిలి వయస్కారం చేసిన బుద్ధి చెప్పడికే ఇదొక ప్రయత్నము. అలనాడు నన్ను అతిథిగా ఆహ్వానించి పంచప్రదకపై పలాసాంశే ఈ జోదమ తాత నా ఎంగిలి కొడి ఆశపడు అల్పుడు అందు చిత్తమైన అధర్మంలో కాను నా హృదయ జల ఈ జోదమ తాత
ఆ ప్రత్యంచలమే పాంచాలి హరించేది మర్మ ధర్మతో పశ్చిమ దులతో పాప కర్మలతో మరణ సాధించు ఈ మహాసలో మాట్లాడక మీ హరాహలో మీ తాపులు కట్టి పెట్టండి కూర్చోండి సోదరా దుశ్శాసన అగ్రరాజా ఆ వచ్చిన ఈ సభకు ఏడ్చేరమ్మో అగ్రరాజా నీ హాస్య ప్రకారమే భయం వచ్చేది కాక